యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు 11 మందిపై దేశద్రోహం కేసు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు తమ స్వార్థం కోసం తల్లి లాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారులు చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. ఆ 11 మంది గురించిన వివరాల్లోకి వెళితే, జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిస్సర్. 33 ఏళ్ల జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పనిచేయడం మొదలుపెట్టింది. 2. దేవేంద్ర సింగ్ దిల్హన్. పంజాబ్లోని మస్త్గర్కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాలాలోని ఖల్సా కాలేజీలో MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISIలతో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గనుల ఫోటోలు పెట్టి అరెస్టు అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. 3. తారిక్ది హర్యానాలోని కంగర్కా గ్రామం. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. 4. అర్మన్. 23 ఏళ్ల అర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్లో ఇతన్ని అరెస్టు చేశారు. 5. నౌమన్ ఇలాహీ. 24 ఏళ్ల నౌమన్ ఇలాహీది ఉత్తరప్రదేశ్లోని కైరానా, నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ IASIతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి. అవి అతడి బావమరిది అకౌంట్లో పడేవి. 6. షహజాద్. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన షహజాద్ పాకిస్తాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్టు చేసింది. మహమ్మద్ ముర్తాజా అలీ పాకిస్తాన్కు చెందిన IASIతో కలిసి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. గజాలా. పంజాబ్కు చెందిన ఈమె పాకిస్తాన్కు డబ్బులు చేరవేస్తూ ఉండేది. ఈమెది పంజాబ్లోని మలెర్కోట్లా. యామిన్ మహ్మద్. పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 10. సుఖ్ప్రీత్ సింగ్. పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ను పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. 11. కరణ్బీర్ సింగ్. పంజాబ్కు చెందిన కరణ్బీర్ సింగ్కు నేరుగా ISIతో సంబంధాలు ఉన్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ISIకి చేరవేసినట్లు తేలింది. పంజాబ్ పోలీసులు గురుదాస్పూర్లో ఇతన్ని అరెస్టు చేశారు.